అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం నేనే చదువుతున్నాను, గమనించండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ప్రభునందు ప్రియులారా, ఇందాక నేను ఒక కోణంలో వాక్యం చెప్పాను. ఇక్కడ ఈ గృహంలోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళా ఇంకొక కోణంలో దేవుని వాక్యం ఈ వచనం మీద చెప్పాలని ఒక చిన్న ప్రేరేపణ కలిగింది. అందుకే కుటుంబ సభ్యులను కూడా రమ్మని అడుగుతున్నాను అనమాట. ఎవరైనా హెల్ప్ కావాలంటే మీరు వెళ్ళండి లోపలికి, అనురాధ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ వచనంలో ఒక సర్వోన్నతమైనటువంటి ఒక చిన్న మాట దేవుడు చెప్పాడు. అది హీబ్రూ భాషలో దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు కూడా ఒక అర్థం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును అని చెప్పినటువంటి మాటకి ఇమ్మానుయేలు అని చెప్పినప్పుడు ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? కింద ఫుట్నోట్లో ఉంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ఫుట్నోట్లో ఉంది. అంటే ప్రభునందు పిల్లలు, ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉన్నాడు అంటే పాత నిబంధనలో తోడై లేడా? మరి ఇమ్మానుయేలు అనే ఆయన పుడతాడు, అప్పుడు తోడై ఉంటాడు అని దేవుడు యెషయా భక్తుల ద్వారా చెప్పడానికి గల కారణం, అర్థం ఏంటి? పాత నిబంధనలో తోడుగా లేడా? పాత నిబంధనలో తన ప్రజలకి దేవుడు తోడై లేడా? ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు ఉన్నట్లుగా లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం 20వ వచనంలో ఏమన్నాడు? వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే ఎప్పుడున్నాడు? సదాకాలము. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి తిరిగి పరలోకానికి తండ్రి కుడి పార్శ్వన ఆనుకోవడానికి పునరుద్ధానుడి లేచి వెళ్తూ చెప్పిన మాట ఇది. అంటే ఇమ్మానుయేలు అని పేరు పెట్టునని చెప్పిన మాటకు దేవుడు మనకు తోడై ఉండును అని చెప్పినటువంటి వచనానికి ఆ ప్రవచనం పొందుకున్న ఇజ్రాయేలీలు ఎంతమంది ఆయన కొరకు కనిపెట్టారో చెప్పగలరా? చాలా తక్కువ మంది వేళ్ల మీద ఉంటారండి. ఎందుకని వేళ్ల మీద ఉంటారు? ఎందుకని? లేఖనం చెప్పాలి నాకు ఏదైనా. అపోస్తుడైన పౌలు చెప్పాడు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 9వ వచనం ఎవరి గురించి మాట్లాడాడు? 10వ వచనం ఎవరి గురించి మాట్లాడాడు? ఇందును గురించి అన్నాడు కదా 9వ వచనంలో. అంటే 8వ వచనం చదువుదాం. ఇందును గురించి లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండురు. అది అంటే ఏది? 7వ వచనం చదువుదాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. ఎవరు ఈ జ్ఞానము?
యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మర్మమైనట్టుగా బోధించుచున్నాడు. ఆ జ్ఞానం ఎలా ఉంది? మరుగై ఉంది. ఈ మరుగై ఉన్నటువంటి జ్ఞానము ఎప్పటి నుంచి ఉందంట? జగదుత్పత్తికి ముందుగానే ఉందంట. దేని కొరకు ఏర్పాటు చేశాడు? దేవుని మహిమ నిమిత్తం ఆయన నియమించాడట. అది ఈ లోకాధికారుల్లో చాలామందికి తెలియదట. అది తెలిసి ఉంటే యేసయ్యని సిలువ వేసేవాళ్ళు కాదట. ఇందును గురించి అన్నాడు. అంటే ఎవరిని గురించి? యేసును గురించి. ఏది తన ప్రేమించే వారికి సిద్ధపరిచాడో అది వాళ్ళ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి. ఆ గోచరమైన వాళ్ళు ఏదో కొద్దిమంది, సుమియోను లాంటి వాళ్ళు. సుమియోను తెలుసా ఎవరికైనా? సుమియోను ఎవరు? యేసు ప్రభు వారికి 8వ రోజు సున్నతి చేయడానికి మందిరానికి తీసుకొస్తే అతన్ని చూచే వరకు నువ్వు మరణము పొందవని అతనికి వాగ్దానం ఉందట. అతడు దేని కొరకు కనిపెట్టాడు? లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో చెప్పాడు. యెరూషలేమునందు సుమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయ్యుండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడట. అంటే యాజకులలో ఒక సుమియోను ఉన్నాడు. అలాగే ఇంకొంచెం కిందకు వస్తే 36లో ఆషేరు గోత్రికురాలును పనియోలు కుమార్తె అయిన అన్నా ఒక ప్రవక్త ఉండెను. ఏమి తెలుసు కదా చాలామందికి. ఈమె 70 years కాదు, ఆయన అలాగే చెప్తుంటాడు, నన్ను పట్టించుకోండి. అది కూడా రికార్డ్ అవుద్ది. రికార్డింగ్ చేసేటప్పుడు మధ్యలో చాలా యూట్యూబ్లో సౌండ్ వినబడుతున్నాయంట, చిన్నపిల్లల సౌండ్లు, ఇట్లాంటి ఆన్సర్లన్నీ. ఎన్నాళ్ళు ఉంది? 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచిన వృద్ధులే 84 సంవత్సరాలు. ఈయన ఎన్నేళ్ళు చెప్పాడు? నమ్మద్దండి, అందుకని బైబిలే కరెక్ట్, నేను కూడా కరెక్ట్ కాదు, ఆయనే కరెక్ట్ కాదు. 84 సంవత్సరాలు విధురాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలు రయింబగళ్ళు సేవ చేయుచున్న ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు. యెరూషలేం అంటే సంఘము, ఇజ్రాయేల్ జనాంగము, కొత్త నిబంధన రెండు కలిపి దీనిని విమోచన కొరకు కడ్డిపెట్టుకున్న వారందరితో ఆయన గురించి. అంటే మందిరంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్న వాళ్ళందరూ దేని కొరకు కనిపెడుతున్నారు? అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మందికి తెలియలేదు, తక్కువ మందికి తెలుసు. కానీ పాత నిబంధనలో చెప్పిన ఇమ్మానుయేలు అనే మాట కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈనాడు క్రైస్తవ విశ్వాస సమాజం మొత్తం కూడా క్రిస్మస్ చేస్తాం, ఆదివారం ఆరాధన చేస్తాం, కోడికలు పెట్టుకుంటాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, స్తుతి ఆరాధన చేస్తాం. కానీ ఏ పరిస్థితి అయినా దేవుడు మనకి ఎదురైనప్పుడు, మరి ఏ పరిస్థితి ఎదురైనా సరే, ఆ టైంలో నేను క్రీస్తుని బోలు నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను బోలు నడుచుకుని అని చెప్పిన పౌలులాగా ఎంతమంది ఆలోచిస్తారు? పౌలుకి ఏ పరిస్థితి వచ్చినా సరే పౌలు ఒక స్టాండర్డ్ మీద ఉన్నాడు. ఏంటది? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో చెప్పాడు. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్కన. అంటే అందరూ వెళ్ళిపోయిన ఎవరున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ సంపూర్ణముగా సువార్త పూర్ణముగా ప్రకటింపబడుట పౌలు ఒక్కడిదైన బాధ్యత, మంది కూడా. అంటే మనము సత్యములో ఉన్నాము, సత్యం కొరకు, దర్శనం కొరకు మన ప్రయాస మొత్తం మన కుటుంబాలు, మన ఆస్తులు పాస్తులు, కుటుంబాలు, పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వీటన్నిటికంటే ముఖ్యం ఏది? సత్యము,
దర్శనం ముఖ్యం. ఇప్పుడు నేను అతిశయంతో చెప్పట్లేదు, మీకు ఒక మాట చెప్తాను, అతిశయంతో కాదు, ఇది కొంచెం అతిశయంగానే ఉంటుంది కానీ అతిశయపడుట నాకు తగదు అని చెప్పినట్టు చెప్తున్నాను నేను. 2023 సంవత్సరం అక్టోబర్లో మనము అఖిల భారత సత్య అన్వేషక సభలు పెట్టాం, గుర్తుందా? ఆ సభలకి నేను వెళ్ళేటప్పుడు ఇల్లు కట్టమని 4 లక్షల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చి వెళ్ళిపోయాను అంతే. ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది వేసి దానికి పిల్లర్స్ వేయాలంటే ఓనర్ దగ్గర ఉంటాడా దూరంగా ఉంటాడా? కానీ నేను 4 లక్షలు ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాను. ఎందుకు? ఏది ముఖ్యం నాకు? ఇది ముఖ్యం కాదు, దేవుని పని ముఖ్యం. వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అతడు నా చేతిలో 2.5 లక్షలు పెట్టి, మీ ఇల్లు కట్టడం అవ్వదు సార్, చాలా కష్టం, నేను చేయలేను, అసలు దీంట్లో ఇల్లు ఇవ్వడానికి కడితే ఈ 4 లక్షలు నీకు ఫ్రీగా ఇస్తా అన్నాడు. కానీ కొంచెం కూడా బాధపడలా. ఆ సామాన్లు కొద్దిగిచ్చి మిగిలిన డబ్బులు అతడు ఎగ్గొడితే అది కూడా మీటింగ్లోనే ఖర్చు పెట్టాను అనుకుంటానని వదిలేసి మళ్ళీ ప్రార్థనలో ఉండి దేవుడు ఎవరిని పంపిస్తాడో అది కడతాడని చెప్పని నిరీక్షించి తర్వాత దేవుడు మందిరం జరిగిచ్చేసాడు. అంటే అట్ ది సేమ్ టైం ఆ మీటింగ్ పెట్టే సమయంలోనే ఒక పక్క ఇల్లు అలాగా ప్రారంభిస్తున్నాం. కరెక్ట్గా అదే సమయంలో మనోహర్కు మ్యాచ్ వచ్చింది అగాపే నుంచి. వాళ్ళు పిల్లని చూసుకోవడానికి రమ్మంటున్నారు. మేము ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళి రావాలంటే కనీసం ఒక 30,000 రూపాయలు ఖర్చు అవుతాయి. నేను పాస్టమ్ గారు ప్రార్థన చేస్తూ మాట్లాడుకున్న మాట ఏంటి తెలుసా? ఈ 30,000 ఉంటే మీటింగ్కి ఖర్చు పెట్టచ్చు కదా, ఇప్పుడు ఇది అవసరమా? ఏమొద్దు, వాళ్ళకి చెప్పండి మీటింగ్ అయిన తర్వాత వస్తాం, ఇప్పుడు రావట్లేదని చెప్పాను. ఆ మాట చెప్పేసి మీటింగ్కి వెళ్ళిపోయాం. వచ్చేప్పటికల్లా వాళ్ళు వద్దన్నారు. వాళ్ళకి ఏదో అభిప్రాయం, వేరే సంబంధం ఏదో వచ్చినట్టుంది, వద్దన్నారు. ఏం బాధపడలే మేము. ఎందుకు? అసలు మనల్ని బ్రతికించేదే దేవుడు. దేని కొరకు? ఈరోజు నేను హార్ట్ ఆపరేషన్ అయ్యి మళ్ళీ బ్రతికున్నానంటే దేని కొరకు? సత్యము కొరకు. దేని కొరకు? ప్రవక్తకి ఇచ్చిన దర్శన నెరవేర్పు కొరకు. దాని కొరకే నువ్వు బ్రతుకుతున్నావు అనే ఒక నీ మనసులో ఉంటే నీ పక్కన ఎవరున్నారు? ఏ పరిస్థితి అయినా రాని, కొరడా దెబ్బలు రెడీగా ఉన్నాయి, రాళ్లతో కొట్టనే, ఇంకేమైనా కానీ శరీరానికి గాయం అవ్వని, లేకపోతే తల కొట్టేస్తారని జైల్లో పెట్టని, ఏమైనా చెయ్యి, ఏది డిసైడ్ అయినా నీ పక్కన ఎవరున్నారు? కానీ అది ఇజ్రాయేలీలకు లేదు. అది నీకు నాకు లేకపోతే నువ్వు అసలు పౌలుని బోలు నడుచుకోవట్లేదు, క్రీస్తుని బోలు నడుచుకోవట్లేదు. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వను వదిలిపెట్టి కిందకు వచ్చింది దేని కొరకంటే నీకు నాకు రక్షణ ఇవ్వడానికి. అందుకొరకు తన జీవితం 33.5 ఏళ్ళలో ఒకే ఒక్కసారి అడిగాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే అన్నాడు. తండ్రి ఒప్పుకోలే, యాక్సెప్ట్ అయిపోయాడు అంతే. అంటే ఆయన ఎంత కమిటెడ్గా ఉన్నాడు, అంత కమిటెడ్గా ఆయన ఇచ్చిన దర్శనం కొరకు నువ్వు ఉన్నప్పుడు ఆల్వేస్ ఇంకెక్కడో బోర్డు ఉంటుంది, నేను అప్పుడప్పుడు చెప్తుంటా, జేపీ మార్గాన్ బిల్డింగ్ పక్కన ఒక బోర్డు ఉంటుంది 24/7 అని. దాంట్లో అన్నా కానీ 24/7 నడుతుందో లేదు తెలియదు, కానీ 24/7 మన పక్కన అయితే ఆయన ఇట్లాంటి దేవుడు గల జనులు ధన్యులు, లోకంలో ఎవరికి లేదు ఇట్లాంటి ఛాన్స్. అంత గొప్ప భాగ్యం నీకు నాకు యెషయా ద్వారా ఇచ్చిన ప్రవచనం ద్వారా దేవుడు నెరవేర్చాడు. ఎంత గొప్ప భాగ్యమునకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కాబట్టి దాని కొరకు, ఆయన కొరకు మనము ఈ జీవితకాలం అంతా బ్రతికేద్దాం. మనతో కూడా యేసున్నాడని దేవుడు ఈ మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.